కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునందే మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి. పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం. స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా. అప్పనయ్యనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా. స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా. లోకువా చేయకు ఇంటి ఇంతులను. సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా. ఇంపుగా చూడవయ్యా. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో ముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.
పాణిగ్రహణ శుభముహూర్త శుభలగ్న పత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వీజమాస బహుళ ఏకాదశి గురువారము అనగా 16/10/2025 రాత్రి 11:15 మఖానక్షత్రయుక్త కృష్ణా జిల్లా గండిగుంట గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ సజ్జా లాల్ ఫణిభూషణ్ సునీత దంపతుల కుమారుడు చిరంజీవి సాయి శ్రీనివాసుకు కృష్ణా జిల్లా కొత్త పెద్దమద్దాలి గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ కానూరు సుభాష్ శ్రీదేవి దంపతుల జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి లక్ష్మీ స్వరూపిణి సుధీక్షని ఇచ్చి కేకేఆర్ ఆలపాటి గార్డెన్స్ పెనమలూరు నందు వివాహము జరిపించుటకు బ్రహ్మశ్రీ వేదమూర్తులు నిశ్చయించిన శుభలగ్న పత్రిక. శుభం భూయాత్ మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ. ఇది మగవారిదండి. ఇంకా అనుమానం. విఖనోముని మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. పాణిగ్రహణ శుభలగ్న శుభపత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వీజమాస బహుళ ఏకాదశి గురువారము అనగా 16/10/2025 రాత్రి 11:15 మఖానక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ శుభముహూర్తమున కృష్ణా జిల్లా కొత్త పెద్దమద్దాలి గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ కానూరు సుభాష్ శ్రీదేవి దంపతుల జ్యేష్ఠ కుమార్తె లక్ష్మీ స్వరూపిణి చిరంజీవి లక్ష్మీ స్వరూపిణి సుధీక్షకు కృష్ణా జిల్లా గండిగుంట గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ సజ్జా లాల్ ఫణిభూషణ్ సునీత దంపతుల కుమారుడు చిరంజీవి సాయి శ్రీనివాసుకు ఇచ్చి కేకేఆర్ ఆలపాటి గార్డెన్స్ పెనమలూరు నందు వివాహము జరిపించుటకు బ్రహ్మశ్రీ వేదమూర్తులు నిశ్చయించిన శుభలగ్న పత్రిక. శుభమస్తు మంగళం మహత్ శ్రీ శ్రీ శ్రీ. చెప్పండి మనస్ఫూర్తిగా. బావగారు అమ్మ మీరు కూడా మీరేమని చూస్తారండి ఆవిడ్ని? దైవజ్ఞులు నిశ్చయించిన శుభలగ్న శుభముహూర్తమునకు తామెల్లరూ బంధు మిత్ర సపరివార సకుటుంబ సమేతంగా ఇచ్చేసి మీ యొక్క చిరంజీవి కుమారుడు అబ్బాయి పేరు చెప్పండి. సాయి శ్రీనివాసుకి మా యొక్క జ్యేష్ఠ పుత్రిక అయిన అమ్మాయి పేరు సుధీక్ష ఇచ్చి వివాహము జరిపించుటకు తామందరూ ఇచ్చేసి మదర్పిత చందన తాంబూల సత్కారాలను స్వీకరించి మా యొక్క కన్యాదానాన్ని స్వీకరించి మమ్ము ఆనందింపచేయ కోరి ప్రార్థిస్తున్నాం అని వారికి ఇచ్చేసేయండి. అంటే శుభముహూర్తానికి అందరూ కూడా మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువే విశ్వామం పురుషామసి అతో తయంద్ర.
శుభలగ్న శుభముహూర్తమునకు మా యొక్క కుమారుడు చిరంజీవి అబ్బాయి పేరు సాయి శ్రీనివాస్. మీ యొక్క బావగారిని పిలుస్తారు కదండి, ఆయన్ని సంబోధించి బావగారిని సంబోధించి అట్లాగే మీరు కూడా ఆవిడ్ని ఏమని సంబోధిస్తారండి? వదిన గారిని సంబోధిస్తారా? అట్లా మీరు కూడా సంబోధించండి అమ్మా. మీ యొక్క జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి లక్ష్మీ స్వరూపిణి అమ్మాయి పేరు మేము కన్యాదానమును స్వీకరించి ఆనందము ఆశీర్వచనము ఇచ్చి తలుచుచున్నాము. మీకు అంగీకారమే కదండి, కాబట్టి మేము వస్తున్నామని మీరు చెప్తున్నారు అన్నమాట వారికి. అది వారికి ఇచ్చేసేయండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువ. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం, ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం. శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం, అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం. తాళి బొట్టులు రెండు పుస్తెలు లక్ష్మీ పార్వతులు, అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు. ఆ సంగతులన్నీ చెబుతుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి. నవగ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు, ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి, ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి.
ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది. అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం. శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలా వైకుంఠమే మళ్ళీ. సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి.